Hello everyone, welcome to my ఛానల్ వ్లాగ్స్ బై యమున. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు నేను లేక్ షోర్ మాల్కి వెళ్ళిన వీడియో మీతో షేర్ చేసుకుంటాను. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళమని అడుగుతుంటే హైదరాబాద్లోనే ఉన్న లేక్ షోర్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ మేము రెడీ అయిపోయాము, ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము మాల్కి రీచ్ అయిపోయాము. మా చిన్నోడు గోల చేస్తున్నాడు. పిల్లలతో వెళ్తే కొంచెం అల్లరి ఉంటుంది, అవన్నీ బేర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ మేము మాల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. మాకు కొన్ని థింగ్స్ కావాల్సినవి ఉన్నాయి. ఫర్నిచర్, కొన్ని క్లోత్స్ ఏమంతా నీడ్ లేదు గానీ నచ్చితే తీసుకుందాం అన్నట్టు చూస్తున్నాము. ఫర్నిచర్ అయితే నీడ్ ఉంది. మెయిన్‌గా దానికోసమే వచ్చాము. మేమేం కొన్నామనేది ఫైనల్‌గా వీడియో ఎండింగ్‌లో చెప్తానండి. ఇక్కడ మాల్ అంతా మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ ఫస్ట్ టైమ్. నేను ఫస్ట్ టైమ్ వచ్చాను ఈ మాల్‌కి. ఇంకొక షాప్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నేను కొన్ని క్లోతింగ్స్ చూస్తున్నాను. ఎలా ఉన్నాయి? ఏమైనా తీసుకుందామా అని. ఇంకా మా పిల్లలు వాళ్ళ సెక్షన్‌లో వాళ్ళేమన్నా చూసుకుంటున్నారు. నా సెక్షన్‌లో నేను చూసుకుంటున్నాను. ఈ షాప్‌లో నేను చాలా చూసాను. చాలా తీసుకుంటానేమో అని అనుకున్నాను. ఈ డ్రెస్ నేను తీసుకోవాలని మా హస్బెండ్‌ని అడుగుతున్నాను. బట్ నేను ఇందులో తీసుకుంది ఒక డ్రెస్సే. మిగతావన్నీ నేను ట్రయల్ చేశాను గానీ నాకంత సెట్ అవ్వలేదు. కొన్ని కుర్తీస్ చూస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా మా చిన్నోడేదో మాట్లాడిస్తూ ఉన్నాడు నన్ను. హ్మ్. మీరెంతమంది లేక్ షోర్ మాల్‌కి వెళ్లారు? నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇన్‌స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టా ఐడీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ ఇంక నేను అన్ని క్లోత్స్ అన్నీ చూస్తూ ఉన్నాను. చూసింది ఎక్కువ, కొనింది తక్కువ అన్నట్లయింది నా సిట్యుయేషన్. మా హస్బెండ్ అన్నాడు, "నువ్వు ఇన్ని చూసావు, ఫైనల్లీ కొనింది ఒక్కటి, టైమ్ అంతా వేస్ట్ చేసావన్నారు లాస్ట్‌లో." ఇంక మా చిన్నోడు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాడో. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా వదిలేసి వెళ్దామంటే వాళ్ళు వినరు. మాతోనే వస్తామని గోల చేస్తారు. మాతో వచ్చి అల్లరి. ఇంక మమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ చేసుకోనివ్వరు. ఇక్కడ నేను ఇంట్లోకి అవసరమైన కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ చూస్తున్నాను. ఈ ఫ్లవర్స్ నాకు బా నచ్చాయి. తీసుకుందామని మా హస్బెండ్‌కి చూపిస్తున్నాను. నేను చూస్తూ అడుగుతున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ బిల్లింగ్ సెక్షన్‌కొచ్చేసాము. ఏమేం తీసుకున్నామో నేను వీలైతే ఈ వీడియోలో లేదంటే ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. మా బిల్లింగ్ అయిపోయింది. ఇంక మేము బయటికొచ్చేసాము. వేరే షాప్స్‌లో ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడ మీరు మాల్ అంతా చూడొచ్చు. అన్ని షాప్స్ ఇందులో అవైలబిలిటీ ఉన్నాయండి. ఇదంతా తిరగడం ఒక్క రోజులో అయితే అవ్వదు. ఒక రోజులో మేము చాలా టైర్డ్ అయిపోయాము తిరిగి తిరిగి. బట్ మాకు కావాల్సినవైతే మేము పర్చేస్ చేశాము. ఇంకిక్కడ లంచ్ టైమ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా లెవెల్ 4లో ఉంది. లెవెల్ 4కి వెళ్దామా అని ఆలోచిస్తున్నాము. లంచ్ చేస్తే కొంచెం ఎనర్జీ వస్తది మళ్ళీ షాపింగ్‌కి అని. ఇంకిక్కడ మా పిల్లలు, మా హస్బెండ్ ఏమో చూస్తూ ఉన్నారు. నేనిక్కడ బయట కొద్దిసేపు నిల్చున్నాను. పిల్లలకి ఏం తీసుకోలేదు. అంతకుముందే క్లోతింగ్ ఏం తీసుకోలేదు. అంతకుముందే చాలా తీసుకున్నవి ఉన్నాయి. అందుకని మేము పిల్లలకేం తీసుకోలేదు. నేను గూడా ఎక్కువ ఏం తీసుకోలేదు. ఓన్లీ ఒక్క డ్రెస్ తీసుకున్నాను. ఇంకా తర్వాత మేము లెవెల్ 4కి వెళ్ళడానికి వెళ్తున్నాము. బయలుదేరాము. మాకు ఫస్ట్ ఫుడ్ కోర్ట్ ఎక్కడుందో అర్థం అవ్వలేదు. ఇంకా తర్వాత సైన్ బోర్డ్స్ చూసి స్టార్ట్ అయిపోయాము. ఇంకిక్కడంతా ఫుట్‌వేర్ మీరన్నీ చూడొచ్చు. ఇంకిక్కడ మేమన్నీ చూస్తూ, మెల్లిగా నడుస్తూ వెళ్తూ ఉన్నాము. మాల్ అయితే బావుంది. ఈ సమ్మర్‌లో ఔట్‌డోర్స్ ప్లానింగ్స్ కంటే ఇండోర్ ప్లానింగ్స్ బెటర్. ఎందుకంటే ఈ హాట్‌కి ఔట్‌డోర్‌లో ఏం విజిట్ చేసినా
చాలా కష్టంగా ఉంటుంది కదా! చాలా స్వెట్టొస్తుంది. పిల్లలతో చాలా కష్టం. అందుకే మేము ఇండోర్ చూస్ చేసుకున్నాము. అండ్ వి హావ్ సమ్ నీడ్స్. కొన్ని నీడ్ ఉంది కదా! ఇంకా అలాగే పిల్లలతో వెళ్తే ఒక డే పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారని వెళ్ళాము. మోస్ట్‌లీ సమ్మర్‌లో ఇండోర్ ట్రిప్స్ బెటర్ అని నా ఫీలింగ్. ఇంకిక్కడ మేము లెవెల్ 4కి ఎంటర్ అయిపోయాము. ఇది ఫుడ్ కోర్ట్. ఇక్కడ అన్నీ ఉన్నాయి. వాటెవర్ యూ వాంట్. మనము ఏది కావాలన్నా దొరికిపోతాయి. ఇండియన్, వెస్టర్న్ అన్నీ ఉన్నాయి. ఇంకా మా పిల్లలు పిజ్జా కావాలనుకున్నారు. సో, మా హస్బెండ్ పిజ్జా ఆర్డర్ చేశారు. బట్ టైం పడుతుంది. చాలా రష్‌గా ఉంది. మా పిల్లలకి, మా హస్బెండ్‌కి వెస్టర్న్ ఫుడ్ ఓకే గానీ, నాకంతగా ఇష్టం ఉండదు. ఈ పిజ్జాలు, బర్గర్‌లు నాకంత నచ్చవు. బట్ వాళ్ళ కోసం ఒక్కోసారి ట్రై చేస్తాను. బట్ మళ్ళీ నేను నాకేం కావాలో అదే ఆర్డర్ చేసుకొని తినాల్సొస్తుంది ఫైనల్‌గా. ఇక్కడ ఎంతసేపటికి పిజ్జా రాకపోవడంతో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. పిల్లలు ఆకలిగా ఉందంటే కాసేపు అవి వాళ్ళు తింటున్నారు. ఇంకా తర్వాత ఈ పిల్లల గోల చాలా ఆకలేసింది. ఎంతసేపు వెయిట్ చేసామో పిజ్జా కోసం. ఫైనల్లీ పిజ్జా వచ్చేసింది. ఇదిగో మా బాబు. వీళ్ళకి పిజ్జా వస్తే చాలు హ్యాపీ. వీళ్ళు బానే తింటారు. నాకే ప్రాబ్లమ్. ఆహ్, నా వ్లాగ్స్ నేను న్యూగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. వ్లాగ్స్ ఎలా ఉన్నాయో, షార్ట్స్ ఎలా ఉన్నాయో, ఇంకేమైనా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలో ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో నాతో షేర్ చేసుకోండి. ఇదిగో వీళ్ళు ఐ డోంట్ నో ఏం పిజ్జానో ఏమో ఇది నాకు తెలీదు. వాళ్ళే ఆర్డర్ చేసుకున్నారు. నేను అక్కడ కూర్చొనున్నానంతే. ఐ థింక్ పన్నీర్ పిజ్జా అనుకుంటాను. ఇక్కడ వీళ్ళింకా షేర్ చేసుకుంటున్నారు. నన్ను గూడా ట్రై చేయమన్నారు. ఇంకా మా చిన్నోడు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడో. ఎప్పుడో ఒకసారి బయటికెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివి నేను అలో చేస్తాను. రెగ్యులర్‌గా మాత్రం హోమ్ ఫుడ్డే వీళ్ళు ఎక్కువగా ఇష్టపడేది, తినేది. ఇంకా బయటికెళ్ళినప్పుడు కొంచెం అవి గూడా అలవాటవ్వాలి ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు అని ఇంక నేను ఓకే చెప్తాను. ఇంకా నన్ను గూడా ట్రై చేయమంటే నేను గూడా ట్రై చేశాను. బట్ నాకంతగా నచ్చలేదు. ఒక పీస్ కొంచెం ట్రై చేసి ఇంక నాకిది నచ్చలేదని మా హస్బెండ్‌కిచ్చేసాను. బట్ ఇక్కడ ఫుడ్ కోర్ట్ బావుంది. అన్ని రకాల ఫుడ్ అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా క్రౌడ్ ఉంది కాకపోతే. చాలా వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఫుడొస్తుంది. వి హావ్ టు వెయిట్. ఇంకా తర్వాత నేను తినడానికి ఇంకేమైనా తీసుకుందామని చూస్తున్నాను. నేను వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్లీ ఎక్కడికెళ్ళినా ఇంతే. పిజ్జాలు, బర్గర్‌లు ఇలాంటివి వీళ్ళు తింటారు. ఫైనల్‌గా నేను మాత్రం ఏదో ఒక రైస్ ఐటమే ఆర్డర్ చేసుకొని తింటాను. ఎందుకంటే నా వల్ల కాదవి తినడం. ఇంకా వెజ్ బిర్యానీ తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ ఉండాలి గదా! ఇది సమ్మర్ గాబట్టి ఇంకా చల్ల చల్లగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నాము. చాలా బావుంది ఐస్ క్రీమ్ అయితే. ఇది మాత్రం నేను ఎంజాయ్ చేశాను. మా పిల్లలకి మ్యాంగో ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. ఇంకా నేను, మా హస్బెండ్ పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాము. ఇంకా తిన్న తర్వాత కొంచెం ఎనర్జీ వచ్చింది. మళ్ళీ షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇది మా షాప్ నేమ్స్ నాకు గుర్తులేవండి. బట్ ఇదేదో హ్మ్. గుర్తులేదు షాప్ నేము. సో, ఇక్కడైతే అన్నీ ఉన్నాయి. ఇంట్లో గావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్, టాయ్స్, పిల్లల టాయ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేనెక్కువగా ఏం తీసుకోలేదు. చిన్న చిన్న ఐటెమ్స్ మాత్రం తీసుకున్నాను. ఆహ్, ఇందులో కొన్ని మౌల్డ్స్ ఇంకా పిల్లల టాయ్స్ గూడా వీళ్ళేమి ఎక్కువ తీసుకోలేదు. వాళ్ళకి నచ్చలేదు. మా పెద్దోడు చాలా సెర్చ్ చేశాడు. బట్ వాడికేం నచ్చలేదు. మా చిన్నోడు మాత్రం ఒక బ్యాట్ తీసుకున్నాడు. ఈ షాప్‌లోనో, వేరే షాప్‌లోనో గుర్తులేదు గానీ ఒక బ్యాట్ అయితే తీసుకున్నాడు. ఇంకా షాప్‌లో నుంచి బయటకొచ్చి కాసేపు కూర్చున్నాం. కాళ్ళు లాగేస్తున్నాయి. ఇంకక్కడ కాసేపు మేము రిలాక్స్ అవుతున్నాము. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మా వాకింగ్. ఇంకిక్కడ ఏదో ఒక మాల్‌కొచ్చి మళ్ళీ షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఫైనల్లీ మేము ఫర్నిచర్ షాప్‌కొచ్చేసాము. హోమ్ సెంటర్‌కొచ్చేసాం. హోమ్ సెంటర్‌లో మాకొక ఫర్నిచర్ నీడ్ ఉండే. దానికోసం వచ్చాము.
ఇక్కడ నేను ఎక్స్‌ప్లోర్ చేసిన వాటిలోనే నేనొక ఐటెమ్ తీసుకున్నాను. నేను ఏ ఐటెమ్ తీసుకున్నానో మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి. ఫైనల్లీ నేను చెప్తాను. ఈ వీడియోలోనో, నెక్స్ట్ వీడియోలోనో ఏమేం పర్చేస్ చేశామో చెప్తాను. ఇక్కడ మేమన్ని ట్రయల్స్ చేస్తున్నాము. మా చిన్నోడు మాత్రం ఇంకా అల్లరి, వాడి ఆట వాడిదే. చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుంది పిల్లలతో వెళ్ళినప్పుడు. బట్ తప్పదు. మాకింకో ఆప్షన్ లేకుండే. ఫైనల్లీ మా ట్రిప్ అయిపోయింది. ఇక్కడ మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. చాలా టైర్డ్ అయిపోయాము. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ మై వ్లాగ్ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.